ఈరోజు మనము మోక్షం గురించి మాట్లాడుకుందాం. మోక్షం అంటే ఏంది? సో చాలా మంది ఏమడుగుతుంటారు అంటే, నా చాట్లో మోక్షం ఉందా? లేదా? సో ఈ జన్మకి మోక్షం ఉందా? లేదా? చూసి చెప్పండి. ఇట్లాంటివి కూడా అడుగుతుంటారు. ఎందుకంటే ఒక పని చేయాలి అన్నప్పుడు అతను మోక్షం పొందుంటారు కదా! అది చెప్పాలి అంటే. సో అతనే దాన్ని చేరుకోలేకపోతే ఇంకోళ్ళకి ఎలా బోధిస్తాడు? అది రాంగ్ కదా! పర్స్పెక్టివ్ రాంగ్ అది. సో నాకు తెలిసింది చెప్తాను. ఇక్కడ ఏందంటే ఒక ఫ్రీడమ్ ఉంది. ఇది వేదాంతం. వేదాంతంలో ఎవ్వరు ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి అర్థమైంది. దేవుడి గురించి, భగవంతుడి సృష్టి గురించి, ఆత్మ గురించి ఎవరు ఏదైనా చెప్పొచ్చు. ఓకే. మనం తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే తీసుకోవచ్చు. అవసరం లేదు. ఓకే. ఇదేం ఫోర్స్‌ఫుల్ కాదు. సో, వేదాంతంలో ఇది ఉందన్నమాట. వేదాంతం ఏదైతే చెప్తుండేటప్పుడు వాళ్ళకి అర్థమైతే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అర్థం కాకపోతే అది తలకాయ నొప్పవుతుంది. దీనికి సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేదు. ఈ మార్గంలోనే వెళ్ళాలి. ఆ డెస్టినేషన్ చేరుకోవాలంటే సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేవు మోక్షం. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. సో, మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏందంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక స్కూల్‌లో చేర్చానండి. మిమ్మల్ని ఒక స్కూల్‌లో చేర్చాను. ఆ స్కూల్‌లో 10థ్ క్లాస్ వరకు ఉంది. సో, మీరు ఫస్ట్ క్లాస్ చదవాలి, సెకండ్ క్లాస్ చదవాలి, థర్డ్ క్లాస్ చదవాలి. అలా 10థ్ క్లాస్ దాకా రావాలి. సో, అప్పుడు మీరేందంటే పూర్తిగా అవన్నీ కూడా అవగాహన చేసుకొని పాస్ అవ్వాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు, సెకండ్ క్లాస్ పాస్ అయ్యారు, థర్డ్ క్లాస్ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ థర్డ్ క్లాస్ చదవాల్సిందే. సో, 2, 3 టైమ్స్ థర్డ్ క్లాస్ చదివారు. మళ్ళీ ఫోర్త్ క్లాస్‌కొచ్చారు. ఫిఫ్త్ క్లాస్‌కొచ్చారు. మళ్ళీ సిక్స్త్‌లో ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అది పాస్ అయ్యే వరకు చదవాల్సిందే. సో, ఆ విధంగా ఏందంటే 10థ్ క్లాస్ దాకా కంప్లీట్ చేయాలి. సో, మధ్యలో ఫెయిల్ అయిపోతుంటే మళ్ళీ ఆ కోర్సే మళ్ళీ చదవాలి. హుహు. టీచర్ చెప్పే లెసన్స్ వింటూ అదే చదువుతూ ఉండాలి. మీరు పాస్ కాలేదనుకోండి ఆ క్లాస్‌లోనే కూర్చోవాలి. సో, మోక్షానికి కూడా ఇట్లా 10 క్లాసెస్ ఉన్నాయనుకుందాం. 10 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, ఇక్కడేందంటే మీరు ప్రతీదీ కూడా పరీక్ష రాయాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలాగా ప్రతీదీ పరీక్ష రాయాలి. ప్రతి ఒక్క జన్మ ఒక టెస్టే. హ్మ్. దాంట్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ జన్మెత్తాలి. మళ్ళీ రాసుకోవాలి. ఎగ్జామ్ అనేది రాస్తూ ఉండాలి. ఎగ్జామ్ పాస్ అయ్యే వరకు మీకు ఉంటూనే ఉంటది. కంటిన్యూటీ ఉంటూనే ఉంటది. సో, మరి ఎలా పాస్? మోక్షం అంటే ఏందంటే ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ వైఫ్‌ని హ్యాండిల్ చేయడం తెలీదండి. మీ వైఫ్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలీదు. ఎప్పుడు కూడా కీచులాటలు, గలభాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి థర్డ్ క్లాస్ చదవాలి అంటే సర్టెన్ ఉంటది కదండీ. ఒక 200 డేస్, ఒక సంవత్సరం. ఈ సంవత్సరం లోపల మీరు అది నేర్చుకొని పరీక్ష రాయాలి. రాయకపోతే మళ్ళీ ఇదే క్లాస్‌లోకి చేరాలి. మధ్యలో ఎండాకాలం సెలవులొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇదే క్లాస్ చదవాల్సొస్తుంది. ఇప్పుడు మీకు భార్యని హ్యాండిల్ చేయడం తెలీదు. సో, మీరు చనిపోయే వరకు కూడా దాంతో సఫర్ అవుతూనే ఉన్నారు. ఆ విషయాల్లో. రిలేషన్‌షిప్ విషయాల్లో సఫర్ అవుతూనే ఉన్నారు. సఫర్ అవుతూ ఉంటే మరి దాంట్లో సుఖంగా ఉండే వరకు ఆ ఎగ్జామ్ రాయాల్సిందే. మళ్ళీ జన్మెత్తాల్సిందే. మళ్ళీ ఆమెనే తీసుకొస్తాడాయన. ఆ ఎగ్జామినరే వస్తారు. ఆమె డిక్టేట్ చేస్తది. ఆమె అట్లాంటి భార్య మీకొస్తారు. మీరు ఆమెతో అడ్జస్ట్ అయ్యి సుఖంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. నేర్చుకునే వరకు దీన్ని కొడుతూనే ఉంటాడు. మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాడు. ఎందుకంటే యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డీలింగ్ యువర్ స్పౌస్. ఇది నేర్చుకునే వరకు రిలేషన్‌షిప్ విషయాల్లో మీరు ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ పొందే వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. ఆ పరీక్ష రాయాల్సిందే తప్పదు. చనిపోతారు. చనిపోయినాక పైకెళ్తారు. పైకెళ్ళేసి ఒకసారి మీ జీవితంలో జరిగిన సినిమా అంతా చూపిస్తారు. అప్పుడు మళ్ళీ ఓకే. ఈసారి నేను నా వైఫ్‌ని ఇలా డీల్ చేస్తాను అని చెప్పి మళ్ళీ జన్మెత్తుతారు. మళ్ళీ అదే వేరే విధంగా డీల్ చేస్తారు దాన్ని.
అల్టిమేట్గా ఏంటంటే దాని నుంచి ఫ్రీడమ్ పొందాలి. సో నేను హ్యాపీగా ఉండాలి ఆ ఏరియాలో. సో దానికి మళ్ళీ ఒక ప్లాన్ వేసుకొని మళ్ళీ వస్తారు. వచ్చి మళ్ళీ వేరే విధంగా డీల్ చేస్తారు. మళ్ళీ విషయ జ్ఞానం నేర్చుకుంటారు. ఓకే. సో నేను ఇలా డీల్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది. మళ్ళీ అక్కడ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, మళ్ళీ పైకెళ్తారు. జరిగిన సినిమా అంతా ఒకసారి చూసుకుంటారు. చూసుకొని ఓకే. నేను వేరే రకంగా ప్లాన్ వేసుకొని మళ్ళీ దాన్ని డీల్ చేయడానికి మళ్ళీ వస్తారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఆ రిలేషన్‌షిప్‌ని ఎలా డీల్ చేయాలి అనేది మళ్ళీ మీరు చేస్తారు. ఇది ఎప్పటిదాకా జరుగుతుంది అంటే, సో అల్టిమేట్‌గా మీరు ఆ విషయాల్లో ఫ్రీడమ్ పొందాలి. ఫ్రీడమ్, మోక్షం పొందాలి. మీ భార్య దగ్గర నుంచి మీరు మోక్షం పొందాలి. అప్పటిదాకా ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మీరు పాస్ అవుతారు అంటే, కేవలం మీ స్వార్థాన్ని మీరు స్వార్థంగా ఆలోచిస్తూ, కేవలం మీ స్వార్థాన్ని మాత్రం ఆలోచిస్తూ, మీరు ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే మీరు సక్సెస్ కాలేరు. నేను బాగుండాలి అంటే, తను బాగుండాలి అని ఎప్పుడైతే అప్రోచ్‌కెళ్తారో, తనని సుఖపెట్టాలి, తనకిష్టమైనవేంటి అని తెలుసుకుంటారో, ఆటోమేటిక్‌గా ఆమె మీకిష్టమైనవేంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్‌గా ఏంది అంటే, మనం ఒకరి కోసం ఒకరు బతకాలి అని తెలుసుకునేదాకా ఈ ఎగ్జామ్ మీరు రాస్తూనే ఉంటారు. సో, దీని నుంచి ఫ్రీడమ్ గావాలి. ఫ్రీడమ్ అయిందనుకోండి, ఫ్రీడమ్ వచ్చేసిందనుకోండి, మీ చార్ట్‌లో సెవెంత్ హౌస్‌లో ఏ ప్లానెట్స్ ఉండవు. సో, ఇట్ విల్ బి ఎంప్టీ. సో, ఆ ఏరియాలో మీకు ఫ్రీడమ్ వచ్చేసింది. మీరు డీల్ చేయగలుగుతున్నారు. ఆ రిలేషన్‌షిప్స్‌ని డీల్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఏ ప్లానెట్ ఉండదు. సో, సెవెంత్ హౌస్ లార్డ్ ఎక్సాల్టెడ్‌లోకెళ్తాడు. మంచిగా పనిచేస్తాడు. దాని మీద ఎటువంటి అఫ్లిక్షన్స్ ఉండవు. అంత ఏ నెగటివిటీ ఉండదు. బికాజ్ యూ ఆర్ కేపబుల్ టు డీల్ ద సెవెంత్ హౌస్. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ ఆర్ కేపబుల్. మీకు అది వచ్చే వరకు మోక్షం అనేది రాదు. సో వన్స్ అది వచ్చేసినాక సో ఇట్ ఈస్ బెటర్ అనమాట. సో అక్కడ బెటర్ హ్యాండ్లింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు. దానికోసం ఏదో లోన్స్ తీసుకున్నారు, వచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. అక్కడ పేపర్‌లో ఏదో మోసం జరిగింది. సరిగ్గా చూసుకోలేదు మీరు ఆ పేపర్స్‌ని. మోసం జరిగింది. దానికోసం కోర్ట్‌కెళ్లారు. ఇబ్బందులు పడ్డారు ఆస్తుల విషయాల్లో. సో ఇబ్బందులు జరిగినాయి. సో ఈ జీవితం అంతా కూడా దాంతోనే పోరాడారు. చనిపోయారు, ఎగ్జిట్ అయిపోయారు. పైకెళ్లారు. మళ్ళీ సినిమా చూసుకున్నారు. ఓకే. నేనిక్కడ కొనడంలో రాంగ్ అయింది. సో ఈసారి జాగ్రత్తగా కొనాలి అని చెప్పి మళ్ళీ జన్మెత్తారు. ఈసారి అన్ని పక్కాగా చూసుకుంటారు. ఏ ఏరియాలో తీసుకోవాలి అని చెప్పి చూసుకుంటారు. ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికే ఆత్మ అనేది భూమి మీదకొస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్సెస్ కోసమే వస్తుంది. తనను తాను ప్రూవ్ చేసుకునేదానికి. సో వన్స్ ఆ పనిని ఎలా చేయాలో తెలుసుకున్నాక దాని నుంచి మోక్షం. ఇప్పుడు మీ చార్ట్‌లో చూడండి. ఏ ఏ గ్రహాలు నీచ పడిపోయి ఉన్నాయో వాటిల్లో మీకసలు జ్ఞానమే లేదని. ఏ ఏ భావాల మీద అఫ్లిక్షన్స్ ఉన్నాయో ఆ విషయాలు మీరు రాంగ్‌గా డీల్ చేస్తున్నారండి. ఏ ఏ గ్రహాలు స్వస్థానాల్లో ఉచ్చుల్లో ఉన్నాయి అంటే మీరు మోక్షానికి దగ్గరికెళ్తున్నారండి. ఎందుకంటే దాంట్లో కర్మలు తగ్గిపోయినాయి. యూ ఆర్ బికమింగ్ ఎక్స్‌పర్ట్ టు డీల్ విత్ దోస్ థింగ్స్ అన్నమాట. మీరు ఎక్స్‌పర్ట్స్ అవుతున్నారు. సో లాస్ట్ స్టేజ్‌లోకొచ్చేసారు. స్వస్థానాల్లో ఉంది గ్రహం లేదా ఉచ్చ స్థానంలోకి. సో ఉచ్చ స్థానంలోకెళ్ళిందంటే సో యూ దాని ఔట్ అండ్ ఔట్ మీకు తెలుసు. తర్వాత మోక్షమే. ఆ ఏరియాలో మోక్షం. ఏమ్మా నేను చెప్పేది అర్థమవుతుందా మీకు?
హై పిచ్లో వెళ్తున్నానా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కదా? ఎస్ సార్. అర్థమవుతుంది సార్. సో మీరు ఇక్కడ ఏంటంటే దీన్ని మనం పెద్దవాళ్ళు ఏ విధంగా దీన్ని చేసారు అంటే, దీన్ని బాగా అర్థమయ్యేదానికి, నీకు కర్మ ఉంది అని చెప్పేసి, నీకు కర్మ ఉంటే మళ్ళీ జన్మెత్తుతావా? కర్మ అంటే ఏంది? నువ్వు ఆ సబ్జెక్ట్ ని సరిగ్గా డీల్ చేయట్లేదు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి. ఆ కాన్సిక్వెన్సెస్ రెడ్యూస్ చేసుకోవడానికి మళ్ళీ జన్మెత్తాలి. సో ద కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది కర్మలు. సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఏదో ఇల్లు కట్టుకున్నారండి, అదేదో పక్కన ఏదో రైల్వే ట్రాక్ పక్కన కట్టుకున్నారు, మీకు రోజు రాత్రి పూట నిద్ర ఉంటుంది. ఎప్పుడో ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయి, ఆ శబ్దానికి మీకు నిద్ర ఉండదు. సో మీరు అదే విధంగా ఇంకా ఇల్లు మార్చలేదు, జీవితాంతం అక్కడ బతికారు. సో పైకి వెళ్ళిపోయారు. సో ఆ కష్టంతోనే పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి నాకు సినిమా కనపడింది, ఓకే నేను ఇప్పుడు ఇల్లు రైల్వే ట్రాక్ పక్కన కట్టుకొని వేరే దగ్గర కట్టుకుంటాను అని జన్మెత్తారు. మళ్ళీ వెళ్తారు, వేరే ఏరియా ఎత్తుక్కుంటారు, అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అది సక్సెస్ఫుల్ గా దాని క్రైటీరియా, మీరు పాస్ అవడానికి క్రైటీరియా ఏంటంటే ఆ భావంలో మీరు సంపూర్ణంగా హ్యాపీగా ఉండాలి. సో మీ ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు అంటే అది అక్కడ ఫ్రీడమే, మోక్షమే. సో ఈ ఈ మోక్షం అనేది, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏదో ఒక దేవుణ్ణి ప్రార్థించేసి దేవుడు సాక్షాత్తం అయితే మోక్షం అవడం ఎంత ట్రాష్ అండి. 12 భావాల మీద యూ నీడ్ టు బికమ్ మాస్టర్ అనమాట. మాస్టర్ అయితే అవి స్వస్థానాల్లో ఉచ్చులో వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీరాముడికి అన్ని గ్రహాలు ఉచ్చులో ఉన్నాయండి. నేనైతే చూడలేదండి, అన్ని గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. అంటే ద సోల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆ సోల్. సో లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ ఆయనకి మోక్షం, ఆయనే భగవంతుడు అయిపోయాడు. ఎందుకంటే ఆయన అన్ని కోఆర్డినేటర్స్ సరిగ్గా డీల్ చేశాడు. శ్రీరామ్మూర్తిని లాగా నీ క్యారెక్టర్ ఉండాలి అంటారు. సో ఆయన ఆదర్శంగా తీసుకోండి అంటారు. ఆయన భార్య వైపు చూపించిన ప్రేమ, అలానే తమ్ముళ్ళు విషయంలో చూపించిన బాధ్యత, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక ఆదర్శం అనమాట. సో ఇలా ఉండాలి అని ఆదర్శం. ఎందుకంటే ఇలా ఉంటే ఏమవుతుందంటే మీరు కూడా రాముడిలాగా దేవుడైపోతారు, మోక్షం వస్తారు మీకు. సో యువర్ సోల్ విల్ డిజాల్వ్ ఇంటూ ఎటర్నిటీ. మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టాలు ఆ గ్రహాలు సూచిస్తాయి. ఓకే, ఈ ఏరియాస్ లో మీరు కష్టపడతారు, ఇబ్బంది పడతారు. సో ఎందుకంటే వాటిని రాంగ్గా డీల్ చేస్తున్నారు కంటే ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు. అక్కడ స్వార్థం లేకుండా ఆలోచించండి. ఇప్పుడు మీ స్పౌస్ ఉన్నారు, మీరు ఆనందంగా ఉండడం కంటే ఇద్దరం కలిసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, నాకు ఇష్టమైనవి చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి. సో యూ విల్ బికమ్ మాస్టర్ అనమాట దాంట్లో. అలానే ఇల్లు విషయంలో కానివ్వండి, డబ్బుల విషయంలో కానివ్వండి, మీ విలువలు, ఎథిక్స్, గౌరవం విషయంలో కానివ్వండి, ఆల్ ద క్వాడ్రంట్స్, 8th హౌస్ ఆకస్మిక సంఘటనలు ఎలా డీల్ చేయాలి, ఇవి నేర్చుకునే వాళ్ళకు సోల్ అనేది రీసైకిల్, బర్త్ డెత్ రీసైకిల్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు 8th హౌస్ లో గురు చంద్రులు ఉన్నారు 8వ ఇంట్లో. సో అక్కడ 8వ ఇంటి విషయాలు నేను పర్ఫెక్ట్ అవ్వాలి. ఆకస్మిక సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని నేను సంతోషంగా గడపాలి. సో దానికి జ్యోతిష్యం నేర్చుకుంటావు, అది నీ ఇష్టం. ఏదో విధంగా నువ్వు యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సైకిల్ అనమాట. సో అక్కడ నీకు మోక్షం అనేది లభిస్తుంది, ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. ఇప్పుడు నాకు శుక్రుడు స్వస్థానంలో ఉంటాడు. సో ఐఎమ్ మాస్టర్ అనమాట ఇన్ రిలేషన్షిప్ విషయాల్లో కానివ్వండి, మనీ మ్యాటర్స్, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో అంటే ఆ ఫ్రీడమ్ కి దగ్గరగా వెళ్తున్నాను. సో వన్స్ మీరు మీ చాట్లో ఎట్లయినా ఉండండి, ఓకే, స్వస్థానాల్లో ఉండే, ఉచ్చులో ఉండే, ఇవన్నీ తీసేయండి.
సో ప్రతి క్వాడ్రెంట్ని, ప్రతి ఒక్క భావాన్ని మీరు ఏ విధంగా డీల్ చేయాలి అంటే దాని నుంచి నెగిటివిటీ రాకూడదు, మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. సో మీరు ఆనందంగా ఉండాలి. మళ్ళీ ఈ కండిషన్ కూడా మీరు, నేను బరువంతా ఎత్తుకుంటాను, నెత్తి మీద పెట్టుకుంటాను, నేను కష్టపడతాను ఇతరుల కోసం అంటే అది కుదరదు. సో మీరు కూడా ఆనందంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోక్షం. ఈ మోక్షానికి, ఈ మోక్షం అంటే ఏంది అని వివరించేది వేదాంతం. ఈ మోక్షం అనేది ఏంది అని వివరించేది వేదాంతం. వేదాంతంలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. మోస్ట్ పాపులర్ స్కూల్స్ 3 ఉన్నాయి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత 3 ఉన్నాయి. ఏంది? మీరు మోక్షాన్ని పొందడానికి మార్గాలు అనమాట. ఆ రూట్స్ చూపించేది 3 ఉన్నాయి. దీంతో ఏంటంటే మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఉంచుకోవచ్చు. 3 స్టైల్స్, పాపులర్ స్టైల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది ఈ వేదాంతము ఏదైతే ఉందో, ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, పాపులర్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇదేది 1, 2 కాదు, చాలా ఉన్నాయి. చాలా రకాలు ఇచ్చినారు. సో దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే మధ్వాచార్యులు గారు ద్వైత వేదాంతాన్ని ప్రపోజ్ చేశారు. ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని ప్రపోజ్ చేశారు. రామానుజాచార్యులు గారు విశిష్టాద్వైతాన్ని ప్రపోజ్ చేశారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇది చాలా పెద్ద ఫిలాసఫీ అండి. ఒక లైన్లో 2 లైన్లో చెప్పేది కాదు ఇది. సో ద్వైతంలో ఏం చెప్తున్నారంటే, నేను బలహీనుణ్ణి, దేవుడు వేరు, నేను వేరు. సో నేను బలహీనుణ్ణి, నాకు ఏదైతే డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని నేను సాకారం చేసుకోవాలంటే నాకు భగవంతుడి యొక్క సహకారం కావాలి అని పూజలు పునస్కారాలు చేస్తూ భగవంతుడిని ఇబ్బంది పెడుతూ, ఆయనకి ఏం నచ్చుతుందో ఆయన నాకు అనవసరము, సో నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తాను అనేది ద్వైతం. సో నేను వేరు, భగవంతుడు వేరు. సో నా కోరికలు తీర్చుకునేదానికి నేను దేవుడికి పూజ చేస్తాను. సో అదే ఏ కోరికైనా అండి. సో నా హస్బెండ్ బాగుండాలి, లేకపోతే నా పిల్లలు బాగుండాలో, లేకపోతే ఇంకోళ్ళు బాగుండాలి, ఏదైనా కూడా. సో దట్ ఇస్ డిజైర్. సో డిజైర్తో మనం చేయాలి. సో భగవంతుని ప్రసన్నం చేసుకుంటే మనకి దారి దొరుకుతుంది. ఇది ద్వైతం. అద్వైతం ఆదిశంకరాచార్యులు ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ 2 లేవు, వేరువేరుగా ఏం లేవు. సో ఒకటే ఉంది, నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను అహాన్ని, అహం బ్రహ్మాస్మి, నేను ఒక అతీంద్రియ చైతన్యాన్ని, నేను ఒక నిర్గుణ పరబ్రహ్మాన్ని, నా గుణాలు ఏం లేవు, కానీ నేను మాయచే సృష్టించబడి ఉన్నాను. సో మాయని తొలగితే నాకు ఆ రియలైజేషన్ వచ్చేస్తుంది, నేనే దేవుణ్ణి అయిపోతాను అని చెప్పేది అద్వైతం. సో మాయను తొలగించుకునే ప్రయత్నం చేయాలి అందరూ. సో మీలోనే దేవుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి. సో వన్స్ మీరు ఎవరు అనేది మీరు తెలుసుకుంటే, సెల్ఫ్ రియలైజేషన్ ని పొందితే, సో మీరు ఆటోమేటిక్గా దీని నుంచి బయటకు వచ్చేస్తారు, మోక్షాన్ని పొందుతారు. నేను అంటే ఏందో తెలుసుకోవాలి మీరు అనేది అద్వైతం. విశిష్టాద్వైతంలో ఏంటి అంటే, భగవంతుడు నా హృదయంలోనే నివసిస్తున్నాడు, దాన్ని నేను ఆత్మగా ఆరాధిస్తున్నాను. అది స్వతంత్రమైనది, సంపూర్ణమైనది. సో అంటే ఏంటంటే, ఒక రొట్టె ముక్క నుంచి ఒక పీస్ని మనం పెరికినాం అనుకోండి, ఇట్లా పిజ్జా పీస్ ఇట్లా పెరికినాం అనుకోండి. సో ఈ పీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందే, సో దాంట్లోనే మిళితమైపోతుంది. విశ్వాత్మ అనేది ఒకటి ఉంది, దాని నుంచి ఊడిపడిన ఒక ముక్కే మనము
సో వన్స్ ఇక్కడ డ్రామా అయిపోయినాక మళ్ళీ దాంట్లోకి మనం కలిసిపోతాము. సో నేను వేరు, విశ్వాత్మ వేరు కాదు. దాని నుంచి ఊడిపడిన ఒక మొక్కని నేను. ఆ మొక్క ఇక్కడ ఏదో ఎక్స్‌పీరియన్స్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేది విశిష్టాద్వైతం. సో దాన్ని ప్రకృతిలోకి వస్తాడు ఆత్మ అనేది. సో ప్రకృతిలో ఎక్స్‌పీరియన్స్ అవుతాడు. ఎక్స్‌పీరియన్స్ అయ్యి మళ్ళీ దాంట్లోకి చేరిపోతాడు. సో ఈ 3 ఫిలాసఫీస్ ఉన్నాయి. ద్వైతంలో ఒక వ్యక్తి తనను తాను భగవంతుడి నుండి వేరుగా చూస్తాడు. ఓకే. నేను వేరు, భగవంతుడు వేరు అని చెప్పేసి పూజలు, పటాలు పెట్టుకొని వాళ్ళకి హారతులు, కర్పూరాలు అవన్నీ ఇచ్చి దేవుడు వేరు, నేను వేరు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డివానిటీ అన్నమాట. సో ఎవరు కూడా యూకేజీ, ఎల్‌కేజీ చదవకుండా పీహెచ్‌డీలు చేయలేరు కదండీ. సో ఫస్ట్ ఇది యూకేజీ, ఎల్‌కేజీ అనుకుందాం ద్వైతం అనేది. సో ఇక్కడ ఏందంటే నీకు నువ్వు భగవంతుడా నువ్వు రియలైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ దాన్ని వేరుగా చూడాలి. వేరుగా చూసి దాన్ని పూజలు, పునస్కారాలన్నీ చేయాలి. వాళ్ళకిష్టమైన దేవుడు ఎవరో ఉంటారు. శివుడో, విష్ణువో, సుబ్రహ్మణ్య స్వామో ఏదో అంటే వేరు అని ఒక రూపాన్ని ఇచ్చి దానికి క్వాలిటీస్ ఇస్తారన్నమాట. సో వీళ్ళకి ఏదైతే ల్యాకింగ్‌గా ఉంటాయో క్వాలిటీస్ ఆ దేవుడినే వాళ్ళు ఎంచుకుంటారు. సో ఇప్పుడు లక్ష్మీదేవిని కొలుస్తున్నారనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి డబ్బులనే విషయాలు ల్యాకింగ్‌గా ఉన్నాయి. సిరి సంపదలని ల్యాకింగ్‌గా ఉన్నాయి. సో వాళ్ళు విష్ణువునే లక్ష్మీదేవిని, కుబేరుడిని కొలుస్తారు. సో వాళ్ళకి ఏదైతే క్వాలిటీస్ ల్యాకింగ్ ఉన్నాయి వాళ్ళ లోపల. సో వాళ్ళు దాన్ని రిజంబ్లెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక భర్త భార్యను వేధిస్తూ ఉన్నాడు కానీ ఆమె దుర్గాదేవిని పూజించొచ్చు. ఎందుకంటే ఆమెకు ఆ క్వాలిటీస్ తిరగబడాలని క్వాలిటీ కావాలి కాబట్టి. సో అంటే ఇక్కడ వాళ్ళ పర్సెప్షన్ అండి. ఓకే. ఎవరిని ఆరాధిస్తారు అనేది వాళ్ళ పర్సెప్షన్ అది. వాళ్ళకి ఏదైతే ల్యాకింగ్‌గా ఉంటే వాళ్ళని సో ద్వైతం నుంచే బిగిన్ అవుతుంది ఏది కూడా. సో ఇది ఇనిషియల్ సీడ్ అన్నమాట ద్వైతం. దాంట్లో ఏందంటే మనకి లేని సూపర్ పవర్స్ అవతల వాళ్ళకి ఆపాదించి ఆ సూపర్ పవర్స్‌ని మనము ఇప్పుడు కొంతమంది ఏందంటే నేను 'ప్రభాస్' గారి ఫ్యాన్‌ని, నేను 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్‌ని అంటారు. ఎందుకంటే వీళ్ళల్లో లేని క్వాలిటీ ఏదో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీనికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో దే వాంట్ టు అంటే అక్కడి నుంచి ఆ పవర్‌ని ఇప్పుడు నా దగ్గర ఆ ఎనర్జీ లేదు. సో నేను ఒక వైర్ పెట్టుకొని దాన్ని సాకెట్ పెట్టుకొని గుచ్చుకొని నేను స్విచ్ చేసుకుంటున్నా. సో వాళ్ళొక సోర్స్ అన్నమాట. ఆ సోర్స్ దగ్గర నుంచి నేను పవర్ తీసుకుంటున్నా. నాలో ఆ క్వాలిటీస్ ల్యాకింగ్‌గా ఉన్నాయి. సో ఆ విధంగా నేను బిహేవ్ చేయాలి అనుకుంటున్నాను. అందుకని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. సో అదేదో ఎవరిదైనా కూడా ఒక పొలిటీషియన్ కానియండి, ఒక రాజకీయవేత్త కానియండి, లేదా ఒక సినిమా హీరోలు కానియండి, సొసైటీని ప్రభావం చూపించే వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళందరిని కూడా వీళ్ళు తీసుకుంటారు సెకండ్ గ్రేడ్. ఫస్ట్ దేవుడిని తీసుకుంటారు. సెకండ్ గ్రేడ్‌లో వీళ్ళందరిని తీసుకుంటారు. సో వాళ్ళు దేంట్లో ల్యాకింగ్‌గా ఉన్నారో దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూస్తారు. సో ఇది ద్వైతం. ద్వైతం ఏందంటే సో ఈ వాటెవర్ ద క్వాలిటీస్ యూ ఆర్ ల్యాకింగ్ యూ ఆర్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ద ఔట్‌సైడ్ యూ వాంట్ సమ్ హెల్ప్. నేను బలహీనుడిని. నాకు కొద్దిగా హెల్ప్ కావాలి. నాకు జగన్ గారు కావాలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావాలో, లేకపోతే కేసీఆర్ గారు కావాలో, రేవంత్ రెడ్డి గారు కావాలో. సో మొత్తానికైతే వాళ్ళొస్తే నాకు హెల్ప్ చేస్తారు అని ఇది ద్వైతం అన్నమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎవరిని కించపరచాల్సింది కాదు. సో నెక్స్ట్ అద్వైతం. అద్వైతంలో ఏందంటే ఓకే. నా లోపలే నాకన్నీ తెలుసు. నాకన్నీ నేను చూసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అహం బ్రహ్మాస్మి. నేనే ఒక శక్తిని. సో నా ప్రాబ్లమ్స్ అన్ని నేను క్లియర్ చేసుకున్న ద్వైతంలో. ఇప్పుడు నేను అద్వైతం స్కూల్‌లోకొచ్చినాను. ఇక్కడేందంటే నేను తెలుసుకున్నాను. ఓకే. నేను దేంట్లో వీక్, దేంట్లో స్ట్రాంగ్ అనేది తెలుసుకున్నాను. దాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసు. సో దాని ద్వారా నేను ముందరకు వెళ్ళగలుగుతాను. దిస్ ఈజ్ అద్వైత. ఇక్కడ ఏందంటే ఇంకా అపోజిట్ పర్సన్స్‌ని ఇది చేయడము. సో ప్రకృతి గాని, శక్తులు గాని, దేవుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. సో అంతా నేనే.
అద్వైత. బికాజ్ ఆయన కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఆ పర్సన్ కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో హీ కెన్ డీల్ అనమాట. సో వన్స్ యూ రియలైజ్ యు ఆర్ ద గాడ్, వన్స్ యూ రియలైజ్ యు ఆర్ ద గాడ్, ఎప్పుడు రియలైజ్ అవుతాం? మీ శక్తులు మీకు తెలిసినప్పుడు, మీరు ఏది బాగా చేయగలుగుతారో, ఏ దేంట్లో వీక్ గా ఉన్నారో మీరు తెలుసుకున్నప్పుడు యూ విల్ బికమ్ ద గాడ్. సో వన్స్ ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు, సో ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వస్తే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాని తెలుగులో ఏమంటారు, అహం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు మీరు చేయగలను అనే ఒక తపన వచ్చినప్పుడు యూ విల్ ఆటోమేటికలీ విల్ డూ అనమాట. సో వన్స్ ఇది జరుగుతుంది, ఈ ఆట అనేది జరుగుతుంది, నెక్స్ట్ సో మీరు రియలైజ్ అవుతారు, నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే వచ్చాను, ఈ గేమ్ని ఆడడానికి మాత్రమే వచ్చాను. సో గేమ్ అయిపోగానే సో మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను, అది తథ్యము. ఎన్ని రోజులు ఆట ఆడతానో, ఎన్ని జన్మలు ఎత్తుతానో నాకు తెలియదు, కానీ అట్ లాస్ట్ ఫైనల్ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ చేరిపోతాను. ఇది విశిష్టాద్వైతం. సో విశిష్ట అద్వైతం ఏం చెప్తుందంటే, వ్యక్తిగత ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మలో ఒక భాగము, ఆ భాగమే వాస్తవము, ఇది ఎక్స్పీరియన్సు, నేను చేసేది ఎక్స్పీరియన్స్, అది మాత్రమే నిజము. ఈ రెండు ఒకటే. సో ఈ పీస్ కూడా ఒకటే, అది ఒకటే. సూపర్ సోల్ సోల్ అనుకుందాం. సో దాంట్లోకి వెళ్ళిపోతాను అని అనుకోండి. విశిష్టత. 3 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది మోక్షానికి. సో చాట్లో ఉందా లేదా మనం చెప్పలేం, ఇవన్నీ ఏదో ఒక విధంగా ఫాలో అవ్వాలి మోక్షాన్ని తీసుకునేదాన్ని. దాంట్లో ఫ్రీడమ్ అంటే ఫస్ట్ ఏంటంటే మీ నెగిటివ్స్ ఏదో మీరు గుర్తించాలి. సో ఇక్కడంతా ఇదంతా కూడా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు అనే పర్సన్ మిడిల్లోకి ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడంటే మీరు చేసుకోలేని పని ఏదో ఉంది, దానికోసం మీరు పూజిస్తున్నారు, పిలుస్తున్నారు, నాకు హెల్ప్ కావాలి అని. హెల్ప్ అనేది మనిషి రూపంలోనే వస్తారు, చేస్తారు. మనిషి రూపంలోనే ఉండేవాళ్ళే దేవుళ్ళు. ఆయన దేవుడు అంటే ఎక్కడో వేరే లోకాన్ని నుంచి ఏం రాడు. సో నీ గురించి నువ్వు తెలుసుకునే చేసే ప్రయత్నమే ఈ పూజలు పునస్కారాలు. నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడానికే ఈ మంత్రాలు ఇవన్నీ కూడా. వన్స్ నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, వన్స్ యూ రియలైజ్ ఓకే ఇది ఒక ఆట అని మీరు తెలుసుకున్నప్పుడు, సో దీంట్లో వచ్చే ఏ బెనిఫిట్స్ కానివ్వండి, ఏ ఇన్సల్ట్స్ కానివ్వండి, సో వాటికి అతీతంగా మారుతారు. యూ విల్ బికమ్ ఏ బ్యాలన్స్డ్ వర్క్ ఫ్లో అనమాట. మీరు బ్యాలన్స్డ్ వ్యక్తిత్వం అవుతారు. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, ఇలాంటివన్నీ చేయరు. ఎందుకంటే యూ నో ఇట్ బెటర్ దట్ సమ్ డే ఆఫ్టర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ మెర్జ్ ఇన్ టు ద సూపర్ సోల్. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్తాను. సో ఇదంతా ఎక్స్పీరియన్స్, ఈ భూమి మీదకి వచ్చింది. సో ఒక హాలిడే ట్రిప్కి వచ్చినట్టు వచ్చాను నేను. ఈ హాలిడే ట్రిప్ అయిపోగానే, ఎక్స్పీరియన్స్ అయిపోగానే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను అనేది మీరు తెలుసుకున్నప్పుడు, సో యూ విల్ బిహేవ్ ఇన్ ఏ కరెక్ట్ వే అనమాట. సో వన్స్ మీరు ఎప్పుడైతే ఆ లాజికల్ దీంట్లోకి వెళ్తారో, ఓకే, వెళ్ళినప్పుడు ఏంటంటే నేనేదో అధికంగా సంపాదించాలి, కూడబెట్టాలి, ఎకరా కొనుక్కోవాలి, 200 ఎకరాలు కొనుక్కోవాలి,
500 ఎకరాలు కొనుక్కొని కోట్లు కూడ తీసుకోవాలా, సో నేను ఈ స్టేట్లో పెట్టాలి, ఆ స్టేట్లో పెట్టాలి, లేకపోతే స్విస్ బ్యాంకుల్లో పెట్టాలి, ఈ ఆలోచనలన్నీ ఏముండవు. సో అంతా సంపాదించినాక నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఇదంతా సంపాదించినాక నేను ఏం చేయాలి? ఓకే, నేను కొడుకుల కోసం చేస్తున్నాను, లేదా కూతురు కోసం చేస్తున్నాను, కూతురు పెళ్లి. సో కూతురు పెళ్లి చేయడానికి ఇన్ని కోట్లు సంపాదించాల్సిన అవసరం ఏముంది? ఆమెకి నచ్చిన అమ్మాయికి ఇచ్చి, నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడమే కదా కావాల్సిందే. సో ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి దాన్ని ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదు. కొడుక్కి ఇవ్వాలి, కొడుక్కి ఇవ్వాల్సింది జ్ఞానం, కొడుక్కి ఇవ్వాల్సింది ధనం కాదు. ఇంకా కూతురికి ఇచ్చిన ఒక రకం, కొడుక్కి ఇవ్వాల్సింది జ్ఞానం. ఎందుకంటే వాడి సొంత కాళ్ళ మీద వాడు నిలబడాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీరు సహాయం చేస్తే వాడు నేర్చుకోడు, మీరు ఇచ్చిందంతా కూడా వాడు మొత్తం ఖర్చు చేసేస్తాడు. ఆడవాళ్ళకి ఇవ్వాల్సింది ధనం, మగవాళ్ళకి ఇవ్వాల్సింది జ్ఞానం. ఒక తండ్రిగా చేయాల్సిన బాధ్యత. సో ఎలా పోరాడాలి, ఎలా నెగ్గాలి, వీటిల్లోంచి ఎలా నిలబడాలి ఇన్ని సమస్యలు ఎదుర్కొని అని చెప్పి మనం జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆడవాళ్ళకి ఇవ్వాల్సింది మనం ధనము. ఎందుకంటే వాళ్ళు ఇతరుల యొక్క ధర్మాన్ని వాళ్ళు ఫినిష్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది మనం ఇస్తూ ఈ బంధాల్లో మనం చిక్కుకోకుండా, సో ఇది ఏది కూడా అంత టెంపరీయే. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇచ్చిన టాస్క్లు ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు అనే ఒక స్టేజ్కి మనం చేరుకొని దాని నుంచి రియలైజ్ అయ్యి, సో మీకు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్ని పరిపూర్ణంగా పోషిస్తూ ఎవరి మీద కంప్లైంట్ చేయకుండా, సో మీకు ఇచ్చిన రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ని పోషించి దానికి మంచి మార్కులు ఇచ్చుకొని అందరు జనాలు చేత చప్పట్లు కొట్టించుకొని మీరు ఎగ్జిట్ అవ్వడమే మోక్షం. మీరు పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. మీరు దారుణంగా ప్రవర్తించారు అనుకోండి, మీకు ఇచ్చిన రోల్, ఇప్పుడు భర్తగా ఒక రోల్ ఇచ్చారు, దాన్ని దారుణంగా కొట్టి హింసించి భార్యని ఇబ్బందులు పెట్టారు, రిలేషన్షిప్ లో జంతువులాగా ప్రవర్తిస్తూ అందరినీ అనుభవించాలి, ఇంకే సుఖంగా ఉండాలి, అందరు వాళ్ళు ఎట్టపోతే నాకేంది, నా సుఖం అనేది నాకు ఇంపార్టెంట్, అట్లా అనుకుంటే ఏంటంటే సో మనిషి జన్మ నుంచి మళ్ళీ డౌన్ఫాల్, అంటే థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి పంపిస్తారు. మళ్ళీ కుక్కగా అవి తెలుసుకోవాలి, కుక్కగా పుట్టి అవి తెలుసుకోవాలి వాటి విషయాలు. తెలుసుకొని మళ్ళీ దానిలో నుంచి రియలైజేషన్ కావాలి, రియలైజేషన్ అయ్యి మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ మనిషి జన్మలోకి రావాలి. కొన్ని కోట్ల స్పీసీస్ ఉన్నాయి, వాళ్ళన్నిటిని దాటుకొని మనం మనిషి జన్మ అయితే మనం ఎంత లక్కీ అనమాట. సో ఈ లైఫ్ అనేది రావడం, ఇంకో ఏదో వస్తుంది దీని తర్వాత ఏదో స్వర్గం ఇది అవన్నీ పిచ్చి ఆలోచన. ఇక్కడ ఉండేది మీరు సక్రమంగా పూర్తి చేయాలి, చేయకుండా మీకు ఏది రాదు, రాకుండా పోతే ఇబ్బంది. ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది కూడా ఎందుకు పెట్టారు అంటే, సో ఇక్కడ ఓన్లీ వాళ్ళ రక్త సంబంధికులు కాకుండా బయట వ్యక్తిని లోపలికి తీసుకొచ్చి భార్యగానో భర్తగానో బయట వాళ్ళని యాక్సెప్ట్ చేసి సో వాళ్ళకి సేవ చేయడం, బయట వ్యక్తుల్ని లోపలికి తీసుకొచ్చి అది ఒక ఫ్యామిలీ అని పేరు పెట్టుకొని వాళ్ళకి సేవ చేయడం. అలా ఎలా వస్తారు? రుణానుబంధ రూపేణ పతిపత్ని సుతాలయ. సో భార్య కానీ భర్త కానీ పుత్రులు కానీ వీళ్ళందరూ కూడా రుణానుబంధం ప్రకారమే వస్తారు, ఆ బాకీ తీర్చుకొని వెళ్తారు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు దాని నుంచి ఫ్రీడమ్ పొందుతారు, సుఖంగా బతకడం. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటంటే సుఖంగా బతకడం, మీ చుట్టూ ఉండే వాళ్ళని సుఖంగా ఉంచడం. సో దిస్ ఇస్ ద ఫ్రీడమ్, మోక్షానికి దారి. సో ఇది చేయకుండా మీరేదో తపస్సులు చేసేస్తే దేవుడు వచ్చి మోక్షం ఇచ్చేస్తాడు, ఇదంతా వెర్రితనం, మీ పిచ్చితనం. ఇలా కొంతమంది టైం వేస్ట్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళ స్వార్థాని కోసం ఆలోచిస్తూ నాకు మోక్షం కావాలంటే ఎవ్వరు ఇవ్వరు.
ఏ దేవుడు వచ్చేవాడు. రామదాసు అందరూ బాగుండాలని చెప్పి గుడి కట్టించాడు రాముడికి. భద్రాచలం గుడి కట్టించాడు. గుడి కట్టించి దాంట్లో ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది దానివల్ల లబ్ధి పొందుతున్నారు గుడి వల్ల. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ మోక్షం అనమాట. సో ఆయన ఒక పని చేశాడు, నలుగురు మంచి కోసం ఒక పని చేశాడు. అన్నమయ్య ఏం చేశాడు? ఆయన సంగీతం ద్వారా, ఆయన పాటల ద్వారా దేవుణ్ణి దగ్గరగా చేర్చాడు, కొన్ని వేల పాటలు రాసి. సో అల్టిమేట్గా ఏమైందంటే సంతోషంగా ఉండడానికి ఆయన ఒక మార్గాన్ని ప్రపోజ్ చేశాడు. అన్నమయాచార్యులు ఒక ప్రపోజ్ చేశాడు, సంగీతంలో దేవుని భక్తిలో మునిగి తేలుతూ సంతోషంగా ఉండండి అనే ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తారు. సో ఆయనకి అల్టిమేట్గా మోక్షం. సో అల్టిమేట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సంతోషంగా ఉండడం, ఇతరులకు సంతోషపెట్టడం చేస్తే ఆటోమేటిక్గా మోక్షం అనేది మీకు వస్తుంది. నా వల్ల నేను అందరిని బాధ పెడతాను, నేను అందరి దగ్గర లంచాలు తీసుకుంటాను, నేను అందరితో కూడా మిస్బిహేవ్ చేస్తాను, నా కోరికలు మాత్రమే నేను తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంటే రేపు కుక్కగానో పిల్లిగానో మళ్ళీ జన్మెత్తుతారు. మళ్ళీ ఆ క్లాసులన్నీ కూడా మీరు మళ్ళీ డౌన్ ఫాల్ అవుతారు, మళ్ళీ ఎక్కడికో వెళ్తారు, నరకాన్ని చేసుకుంటారు, మీ జీవితాన్ని నరకం చేసుకుంటారు. సో ఉన్న వాటితో మీరు కంఫర్టబుల్గా ఉండకుండా, సో లేని వాటి గురించి ఆలోచిస్తూ మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ అది ఎవరికి పనికి రాకుండా చేసుకోకండి. ఉన్న వాటితో మీరు బాగా అనుభవించండి, హ్యాపీగా ఉండండి. సో ఎవరికి ఏం కష్టం వచ్చినా కూడా మీరు ఆలోచించి వాళ్ళు సుఖంగా ఉండడానికి ట్రై చేయండి. చేస్తే ఆటోమేటిక్గా దేవుడు ఉన్నాడు. సో మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేను దేవుడిగా మీకు చెప్తున్నాను, సో మీరు వింటున్నారు. నాలో ఉండేది శివుడే, మీలో ఉండేది శివుడే. చెప్పేవాడు శివుడే, వినేవాడు శివుడే. సో ఆయన ఆటలో ఆయన ఆడే గేమ్లో మనం అంతా ఒక పార్ట్. ఇది వన్స్ మనం సెల్ఫ్ రియలైజేషన్ అయినాక మళ్ళీ ఆయనలో చేరిపోతాం. సో వన్స్ అది ఆ పని ఎలా చేయాలో మీరు తెలుసుకున్నాక ఆ క్లాస్లో మళ్ళీ మీరు చేరాల్సిన అవసరం లేదు, మీరు పాస్ అయిపోతే ఆటోమేటిక్గా వేరే క్లాసులకు వెళ్ళడం, క్లాసులన్నీ ఫినిష్ అయిపోయినాక మీరు మోక్షాన్ని పొందడం ఆటోమేటిక్గా జరుగుతుంది. అది చాట్లో ఉందా లేదా, మీన లగ్నంలో ఉంటే మోక్షం వచ్చేస్తుంది, మీన రాశిలో ఉంటే ఇదే లాస్ట్ జన్మ, ఇలాంటి పుకార్లు. ఇవన్నీ కేతు 12వ స్థానం ఉంటే మోక్షం వస్తుంది, ఇవన్నీ పుకార్లు, ఇవన్నీ నమ్మకండి. అల్టిమేట్గా మోక్షాన్ని చేరుకునే మార్గం అంటే ఇవే, నాకు తెలిసి నా పర్స్పెక్టివ్లో ఇవి. సో నేను ఒక దారి కనుగొని ఉన్నాను. ఆ దారిలో తప్పులు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. సో దీన్ని ఇంప్రూవైజేషన్, అప్గ్రేడేషన్ చేయాల్సిన బాధ్యత మీది. మీ ఎక్స్పీరియన్సెస్తో వీటిని, నేను చెప్పిన వాటిని మీరు చూడాలి. మీ ఎక్స్పీరియన్సెస్ చూసినప్పుడు దీంట్లో ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చు, ఇంకా బెటర్గా దీన్ని ఎలా తీసుకురావచ్చు అనేది మీ ఐడియాలజీ, మీ ఫిలాసఫీ. మీరు ఆచరించండి, దాన్ని అప్గ్రేడేషన్ చేయండి, సంతోషంగా ఉండండి. నేను అన్ని రకాలుగా సంతోషంగా ఉంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను అన్ని రకాలుగా సంతోషంగా ఉండడానికి. మీరు కూడా అదే ప్రయత్నం చేస్తే దీని నుంచి మోక్షాన్ని పొందండి, మానవ జన్మ నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ ఇంకొక వారం ఇదే విధంగా ఆనందంగా, సంతోషంగా ఆత్మ స్వీయ సందేశం ఏంది అనేది ఎన్కోడ్ చేస్తూ, డీకోడ్ చేసుకుంటూ రియలైజేషన్ పొందడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మనం ఈ క్లాసులు పెట్టుకుంటూ, మీరు మోక్షాన్ని పొందుతూ, నేను మోక్షాన్ని పొందుతూ మనం హ్యాపీగా ఈ జర్నీని ఫినిష్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.